ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టును మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. 2026 కల్లా వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. వెలిగొండ నిర్మాణం పూర్తి కాకుండానే గత ప్రభుత్వం ప్రారంభించిందని మంత్రి నిమ్మల ఆరోపించారు. హంద్రినీవా ప్రాజెక్టును కూడా 2025 లోపే పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వెలిగొండ ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులైనటువంటి ప్రకాశం జిల్లా ప్రజలకి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ వెలిగొండ ప్రాజెక్టుని 2026 కల్లా పూర్తి చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యానికి అనుగుణంగా పనులన్నీ కూడా గత సంవత్సరంన్నర నుంచి కూడా యుద్ధ ప్రాతిపదిన డే అండ్ నైట్ షిఫ్ట్ల ప్రకారం పనులు ముందుకు తీసుకెళ్తున్నటువంటి దశలో ఏదైతే మొన్న మంతా తుఫాన్ వల్ల వచ్చినటువంటి అకాలమైనటువంటి వర్షాల వల్ల పర్టికులర్ గా ఏదైతే ఫీడర్ కెనాల్ ఏదైతే ఉందో ఆ ఫీడర్ కెనాల్ కు సంబంధించి 800 మీటర్స్ దగ్గర ఒక బ్రీచ్, 15 కిలోమీటర్ దగ్గర ఒక బ్రీచ్, 18 కిలోమీటర్ దగ్గర ఒక బ్రీచ్ పడడంతో ఆ ఫీడర్ కెనాల్ లోకి ఆ వాగుల ద్వారా వచ్చినటువంటి నీరంతా కూడా బ్యాక్ కి టన్నెల్లోకి రావడం, దగ్గర టన్నెల్లో కూడా 9-10 కిలోమీటర్ల వరకు కూడా ఈ ఫ్లడ్ వాటర్ అంతా కూడా చొచ్చుకుని వెళ్ళిపోయి ఇప్పుడే ఈ వెలిగొండ ప్రాజెక్ట్ మీద కూడా రివ్యూ తీసుకుని ఏదైతే బ్రీచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇమీడియట్లీ 3-4 డేస్ లో వాటిని అన్నింటినీ కూడా బ్రీచెస్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేసి ఆ డీ వాటరింగ్ కూడా క్లోజ్ చేయమని చెప్పేసి కూడా ఇప్పుడే అధికారులకి ఏజెన్సీలకు కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ 4-5 రోజుల్లో డీవాటరింగ్ చేసి ఆ టన్నెల్ వర్క్ ని పునఃప్రారంభించాలి. మళ్ళీ అవసరమైతే 4-5 రోజుల్లో మళ్ళీ ఇక్కడికి మళ్ళీ మేము కూడా వస్తామని కూడా చెప్పడం జరిగింది. 1996లో చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా భూమి పూజ చేశా. దగ్గర 30 సంవత్సరాలు అయి భూమి పూజ అయినా కూడా ఆ ప్రాజెక్టు కాకపోవడం చాలా ఆవేదన కలిగిస్తూ ఉంది. ఖచ్చితంగా మనం 2026కి ఇది మనం పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు కూడా 15 రోజులకి 20 రోజులకి